సార్ నా అన్వేషణ కూడా ఓకే నేను వేసుకున్న కోట్ ఆయనకి నచ్చలేదు సార్. ఓకే కోట్ వేసుకుని వచ్చినందుకు ఆయన ఫీల్ నాకు అయినట్టు కూడా నచ్చలేదు, ఎందుకంటే నాకంటే ఎందుకంటే అందంగా అనిపిస్తున్నారు. సార్ మిమ్మల్ని నేను డామినేట్ చేయలేనండి. మీరు మస్క్యులర్, మీ హైట్ వేరు, లేలే నేను ఏమంటున్నా అంటే మీ ఫిజిక్ అపియరెన్స్ వేరు. నేను సరిపోను మీ ముందు. లేదు సార్, పాస్టర్లు సార్, సార్ చెప్పేదానండి సార్. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్లాక్ మెయిల్ ముందు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని ఎందుకు అనుసరించాలి? మమ్మల్ని నమ్మకండి, మమ్మల్ని నమ్మకండి. పాస్టర్లు నమ్మొద్దు, బైబిల్ అసలు నమ్మండి. మీరు ఎందుకు వచ్చారు సార్? మీడియాలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? మీరు రమ్మన్నారు కాబట్టి. ఓకే, నేను రమ్మన్నా సార్. మిగతా ఛానల్స్ ఎందుకు సార్, నా బైబిల్ ని మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేసుకోవడానికే కదా. బైబిల్ ని పరిశుద్ధమైందని రుజువుపరచడానికి ఎక్కడికైనా వెళ్తాను సార్ నేను. ఓకే, మీరే కదండి, ఎవరు ఏ ఛానల్ బైబిల్ పరిశుద్ధమని రుజువు చేయడానికి 2000 సంవత్సరాలు సరిపోలేదండి. మీరు 100 సంవత్సరాలు ఏం సరిపోతుంది? మీకు ఇప్పుడు ఎంత 40-30 ఉంటది, నాకు 34 ఉన్నాయండి. కాదు సార్, 30 సార్ చెప్పిదాను సార్. బైబిల్ ని మీ గ్రంథం పరిశుద్ధం అని చెప్పుకోవడానికి మీకు 2000 సంవత్సరాలు పట్టిందండి. మా గ్రంథాలు పరిశుద్ధం అని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచే మేము పరిశుద్ధం కాబట్టి మేము దాని గురించి మేము ఒక మైకులు వేసుకొని ఒక వెహికల్ పెట్టుకొని ఊర్లలోకి వెళ్ళి మేము చెప్పాం. మహాభారతం, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మేము ఎవరికి చెప్పాం. ఎందుకు చెప్పామంటే మా పుట్టుకలతోటే మాకు సాంప్రదాయాలు. మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను ఏ హైందవ దేవుణ్ణి కానీ, దేవతని కానీ, హిందువుని కానీ ఎవరిని నేనేమన్నా సార్. తిట్టమనట్లేను సార్. మేము వెళ్ళమంటే మీరు వెళ్ళి ఈ ధర్మాన్ని నలుగురు తెలియజేయండి అని మీ గ్రంథంలో రాయలేదు. మా గ్రంథంలో రాశాడు దేవుడు. ఎందుకు రాశాడంటే మీ గ్రంథాలలో అత్యంత పురాతనమైన వ్యవస్థల్ని కానీ లేదంటే మంచి ఆలోచనలు లేవండి. లేని దాన్ని మీరు హైలైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హైలైట్ అవని షూట్లనే ఎక్కువ చేసుకొని మేము హైలైట్ చేసుకుంటాం కదా. ఎవరండి? మేమండి. సార్ నేను ఒకటి చెప్తున్నాను చూడండి. బైబిల్ పరిశుద్ధమైనది అని రుజువుపరచడానికి చెప్పండి. బైబిల్ పరిశుద్ధమైనది అని రుజువుపరచడానికి ఏ ఛానల్ పిలిచినా వెళ్తానండి. అంతకు మించి ఎక్స్ట్రాలు అయితే వెళ్ళనండి. మీ బైబిల్ మీరు రుజువుపరచుకుంటే ఎవడన్నా పిలిచాడు అనుకోండి, వెళ్ళి రుజువుపరుస్తాను. వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళనండి. ఇప్పుడు అజయ్ బాబు గురించి మాట్లాడారండి. ఆయన వేరే గ్రంథాల కోసం, వేరే మతాల కోసం, వేరే దేవుళ్ళు దేవతల కోసం కూడా ప్రస్తావించే ఉండొచ్చు. నేను చెయ్యను సార్. అలా ప్రస్తావించమని మా బైబిల్ చెప్తుందంటే ఏ దేవత జోలికి కానీ. అజయ్ బాబు గారు కూడా బైబిల్లో ఉన్న గ్రంథాలనే అనుసరిస్తున్నాడు. మీరు కూడా బైబిల్లో ఉన్న గ్రంథాలనే అనుసరిస్తున్నాడు. అజయ్ బాబు మార్పు ఎందుకు ఉంటుందండి? అది కాదండి, ఆలోచనలో మార్పు. హేమాన్ గారు ఏమనుసరిస్తున్నారు, అజయ్ బాబు గారు ఏమనుసరిస్తున్నారని కాదండి. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీ బైబిల్ ఏం చెప్పిందని అడగండి. మా గ్రంథం కోసం, మా దేవతల కోసం, మా దేవుల కోసం ఇలాగ అనమని చెప్పిందంటే చెప్తాను. మేమన్నట్లకి బైబిల్ మీరు తప్పట్టకూడదు సార్. అజయ్ బాబు గారు ఏదో ఫెరోషియస్గా కొంచెం ఫాస్ట్గా ఆయన మాట్లాడి, బాబు గారేమో మా బైబిల్ తప్పుపట్ట అంటాడు సార్. అజయ్ బాబు గారేమో లేదు మేము చంపేస్తాం, నరికేస్తాం అంటాడు. ఇంకోటి అమ్మ తేజ హోమ్ టచ్ అంటాడు. ఏంది సార్ ఇది? ఎవరిని నమ్మాలి? ఏం చేస్తున్నారు? పాస్టర్లని పేరు మీద ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే ఏం చెప్తారు? అజయ్ బాబు గారు నమ్మకండి, హేమాన్ని నమ్మకండి, ఏ పాస్టర్ని నమ్మకండి, క్రిస్టియానిటీనే బైబిల్ నమ్మండి. నమ్మొద్దని చెప్తాం. నమ్ముట నీ వల్ల అయితే అన్నాడండి. నీకు నమ్మాలి అనే నమ్మకం నీకు వస్తే నమ్మండి, లేదంటే మానేయండి సార్. అంటే మీరు వ్యక్తిగతంగా ఎదగడాన్ని బైబిల్ని ముందేసుకుంటున్నారు అని చెప్తా నేను. వ్యక్తిగతంగా ఎదగడం అంటే ఏంటి అంటే అర్థం ఏంటి సార్? అంటే మీరు ఈ కోటు, ఆ పాయింట్, ఆ షర్టు, కిందకి ఒక 4-5 కార్లు వేసుకొని వచ్చిర్రు. అవన్నీ వ్యక్తిగతంగా ఎవడో ఫైనాన్షియల్ గా సార్ కోట్ వేసుకోకూడదా? మీరు IPL మ్యాచ్లకి వెళ్ళారు, మిమ్మల్ని ఏమన్నా అంటున్నాను నేను? అట్లా కాదు. నా వ్యక్తిగత ప్రశ్న ఏంటంటే బైబిల్ని అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తులు ఆర్థికంగా బలపడుతున్నారు. వాళ్ళ అవసరాలని అదునుగా చేసుకొని కోట్లు వేసుకుంటున్నారు, బలపడుతున్నారు. స్టూడియోకి వచ్చారు, 3 ఫార్చునర్లు వేసుకొని వచ్చారు. ఎందుకు వేసుకొచ్చామా? 3 ఫ్లైట్ల మీద వచ్చాం కాదండి. వ్యక్తిగతంగా ఎదగడానికి బైబిల్ అడ్డు పెట్టుకున్నామని మీరు అంటున్నారండి. ఏమండి స్కూట్ వేసుకున్న దానికి దేవుడికి సంబంధం ఏంటి సార్? అట్లాగా సార్. సార్ నేను మీరు కట్ చేయకూడదు. చెప్పండి, మీరు ఎన్ని IPL మ్యాచ్లు చూసారు ఈ 4 రోజుల్లో? ఎన్ని ఫ్లైట్లు మారారు? మరి అన్ని దేన్ని అడ్డు పెట్టుకుని సంపాదించారు? నెలకు ₹1,00,000 శాలరీ, అందులో నుంచి ₹1,00,000 రాకపోయినా మీకు వ్యక్తిగతంగా చాలా ఉంటాయి మీకు సోర్సెస్. కానీ క్రిస్టియానిటీ పాస్టర్ గారికి సోర్స్ దేవుడే. ఆ ఉన్నదాన్ని దాన్ని బేస్ చేసుకొని వ్యాపారంగా మార్చుకోవాలి. అదే కదా మీ ఆలోచన? ఉన్నదానిలో ఉంటున్నాం సార్. అదే బైబిల్ ని వ్యాపారంగా మార్చుకోవడమేనా? సూట్ వేసుకుని వెళ్ళవలసిన చోట్లకి సూట్ వేసుకుని వెళ్తానండి. కద్దర్ షర్ట్ వేసుకుని వెళ్ళవలసిన చోట్లకి కద్దర్ షర్ట్ వేసుకుని వెళ్తాను సార్.
షూ వేసుకు వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి షూ మీద వెళ్తాను, లేదంటే చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాను సార్. నేను చెప్పేది అదండి. కార్ మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి, నడిచి వెళ్ళిపోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు నేను ఈ జర్నలిజం ఫీల్డ్లో దాదాపు 3.5-4 ఏళ్ల నుంచి ఉన్నా. ఒక కారు కొనాలంటేనే నాకు చాలా ఇబ్బంది అయ్యి మొన్న కొనుక్కున్నా. అటువంటిది ఒక పాస్టర్ అని చెప్పుకొని ఒక 10 మీటింగ్లకు అటెండ్ అయ్యి మంచి హైఫై లగ్జరియస్ లైఫ్, ఫ్లైట్లలో వెళ్ళడం, లేదంటే ఆర్థికంగా ల్యాండ్స్ కొనడం, ఫైనాన్షియల్గా బిల్డ్ అవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పేద ప్రజల్ని దీన్ని సార్ లగ్జీరియస్ లైఫ్ అనకండి సార్, చాలా తగ్గింపుతో కూడిన జీవితం అండి క్రైస్తవ సేవకుడి యొక్క జీవితం సార్. చాలా తగ్గింపుతో కూడిన జీవితం సార్. సార్ ఇప్పుడు కోట్ వేసుకుని వచ్చినంత మాత్రం లగ్జీరియస్ లైఫ్ అనడానికి వీళ్ళే సార్. నేను అదే చెప్తున్నా సార్. నేను నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్, నేను ఆటోల మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీరు బస్సు మీద వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు అలాంటిది ఏమి లేదు. చెప్తున్నాను సార్, నేను ఎలాగన్నా ఉంటాను సార్. అలాగే ఉండాలని ఏమి లేదు సార్. ఉంటాం, లేకపోతే లేనట్టు ఉంటాం. దేవుడు ఇచ్చాడు, ఇచ్చినంత కాలం ఉంటాం. దేవుడు ఇవ్వలేదు, లేనప్పుడు లేనట్టుగానే ఉంటాం. ఎంత ఛార్జ్ చేస్తారన్నా మీరు ఒక మీటింగ్కి వెళ్తే? సార్ ఛార్జీలు ఏమి ఉండవు సార్, ఛార్జీలు ఏమి ఉండవు. ఏమో అలా ఛార్జీలు చేసేటువంటి పాస్టర్లు పుట్టుకొచ్చినట్టుగా నేను విన్నాను. అందువల్ల కూడా కొంచెం క్రైస్తవ్యానికి డ్యామేజ్ వస్తుంది. ఛార్జ్ చేయరా సార్? నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కదా, మీరు రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంది సార్. ప్రిపేర్ అవడానికి ఏం లేదు సార్, ప్రిపేర్ అవడానికి ఏం లేదండి. ఎవరన్నా పిలిచారనుకోండి, ఆ డేట్ ఫ్రీ ఉందనుకోండి వెళ్తామండి. చాలా మంది అడుగుతారు ఎంత ఛార్జ్ చేస్తారండి. అసలు నేను ఎప్పుడు చెప్పలేదు సార్. అంటే దేవుని యొక్క ప్రవచనాలు చెప్పాలంటే మీకు పైసలు కట్టాలి. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు సార్. దేవుని యొక్క ప్రవచనాలకి తగినట్టుగా ఇస్తారు సార్. వాళ్ళ హృదయ ప్రేరేపణ బట్టి ఇస్తారండి. ఇవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. నేను ఒక గర్వంగా ఒక మాట చెప్పాలా సార్? ఇదే మా హిందుత్వంలో ఒక గుడికి ఒక పూజారిగా ఉండేటువంటి వ్యక్తి సాధారణంగా 20 ఏళ్లకు తన పూజారి లైఫ్ని స్టార్ట్ చేస్తే 60-70 ఏళ్ల వరకు ఉంటే అదే 60-70 ఏళ్ల వరకు అదే గోచితో ఉంటాడు, అదే నిరుపేద కటిక పేదరికంలో ఉంటాడు మాయగా. పాస్టర్లు అని చెప్పుకునే మీరు కోట్లు వేసుకొని 2-3 నెలలు కాగానే ఒక్కటేసారి ఫైనాన్షియల్గా ఇంత బిల్డ్ అవ్వడానికి ఏంటండి? ఇల్లు లేని వాళ్ళు ఉన్నారండి, సొంత చర్చి లేని వాళ్ళు ఉన్నారండి, కనీసం వాహనం లేని పాస్టర్లు కూడా ఉన్నారు సార్. అందరు పాస్టర్లో కూడా హైలీ డెవలప్డ్ అని అనకండి సార్. దేవుడు దీవిస్తే అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తప్పుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అది ఉంది ఇది ఉందని అంటున్నారు. కానీ నాకంటూ సొంత ఇల్లు లేదండి. నాకు ఈ రోజుకి సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ఏది నాకంటూ లేదు. నేను ఈ రోజు చెప్తాను, అంత బినామీ పేరు మీద ఉందా? మీరు చెక్ చేసుకోండి సార్, మీరు చెక్ చేసుకోండి. ఎక్కడా కూడా ఎంత అని చెప్పి నేను ఎక్కడ ప్రెషర్తో ఎవరిని అడగను సార్. పిలిస్తే ఇస్తే తీసుకుంటాం, ఎంత ఇస్తే అంత ఇప్పటివరకు ఎన్ని ఒక అంటే ఈ బైబిల్ నడ్డు పెట్టుకుని ఎన్ని వేల కోట్లు సంపాదించారు? ఉంటే బయటికి పెట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ కి కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ లేదు సార్. సరే డబ్బు సంపాదించుకునే రోజు వస్తే ఆ రోజు ముందు రోజే నేను దేవుడు నన్ను తీసేసుకోవాలని కోరుకునే ఏకైక వ్యక్తిని నేను. డబ్బు నా బ్యాంక్. మీరే అన్నారు ఆల్రెడీ నేను కొంతవరకు ఇస్తే తీసుకుంటా కానీ నేను ప్రెజర్ చేయను. అది దేవుడి వరకు ఉపయోగిస్తాను సార్. బోల్డ్ అంత మెయింటెనెన్స్ ఉంటుందండి చర్చిలు ఉన్న తర్వాత. చాలా చర్చిలకు మెయింటెనెన్స్ ఏముంటుందండి సార్? ఎందుకు ఉండదు సార్? చర్చిలకి మెయింటెనెన్స్ ఉంటుంది సార్, కరెంట్ బిల్స్ ఉంటాయి సార్, క్లీనింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కుర్చీలన్నీ చాలా ఉంటాయండి. విధవరాలకి ఇస్తూ ఉంటాం సార్, మేము లేనోళ్ళకి పెడతా ఉంటాం సార్. సంవత్సరం వచ్చేటప్పటికి చాలా మందికి క్రిస్టియానిటీలో దేవుని ఆకారం ఏందో తెలియక, లేదంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియక, లేదంటే దేవుడిని ఏ రకంగా పూజించాలనో తెలియక ఇదే బాప్తిజం తీసుకున్న వ్యక్తులు ఈరోజు మా హైందత్వాన్ని కాపీ చేసే ప్రయత్నం. ఒకడేమో చర్చిలకు బోనాలు ఎత్తుకొని పోతాడు, ఒకడేమో కొబ్బరికాయలు కొడతాడు, ఒకడైతే ఏకంగా కోడే కోస్తాడు, ఏటపోతే వస్తాడు. అది జాతర. మీకంటూ ఒక సాంప్రదాయాలు లేకపోతే లేవని చెప్పుకోండి. మమ్మల్ని కాపీ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? దీనికి మీరు సమానం చెప్పాలి. ఇటువంటి విజువల్స్ కూడా మీరు చూసుంటారు. చూసాను సార్. నేను అదే సార్, మీరు అన్నది 100% కరెక్ట్ అండి. నేను మొదటి నుంచే కరెక్ట్ మాట్లాడుతున్నా, మీరే ఇప్పుడు కాదు కదా. ఎందుకు చెప్తున్నాను చూడండి, ఇలాంటి వాళ్ళ వల్ల క్రీస్తుకు డ్యామేజ్ వస్తుందండి, క్రైస్తవ్యానికి డ్యామేజ్ వస్తుందండి. అలాంటి ఆచార వ్యవహారాలు ఏమీ లేవు సార్ క్రైస్తవ్యం. మరి లేనిది ఇప్పుడు నమ్ముతున్న వాళ్ళు గొర్రెబిడ్డలే కదా. ఒకటే చెప్తున్నాడు, గొర్రెబిడ్డలే వాళ్ళ. దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. ఆత్మతో సత్యముతో ఆరాధన. ఎవరండి గొర్రెబిడ్డలో? బోనాలు ఎత్తే వాళ్ళు గొర్రెబిడ్డలు అండి. బాణాలు ఎత్తేటువంటి క్రైస్తవులు పాస్టర్లు గొర్రెబిడ్డలు అనకండి, తోడేళ్ళు బిడ్డలో. గొర్రె బిడ్డలో గొర్రె స్వరూపం పొందుకున్న అలాంటి పనులకు దూరంగా ఉంటారు. గొర్రెలు అండమైన ఏంటంటే ఇంక మీ పని మమ్మల్ని. మరి ఎంత హాస్యాస్పదం కాకపోతే చర్చిల ముందు కోడి కోయడం ఏంటి సార్, కొబ్బరికాయలు కొట్టడం ఏంటి సార్? ఇదేం సంస్కృతి? గొర్రెబిడ్డలు కాకపోతే ఏమనాలి చెప్పండి మీరు. కరెక్ట్ కాదు సార్ అది. నేను చెప్తున్నానండి, అలా చేసే వాళ్ళు క్రైస్తువులు కాదు. ఓకే, క్రైస్తువులు ఎవరైనా మా హిందుత్వంలో ఇదే తిరుమల తిరుపతికి వెళ్ళి మటన్ తినంగా లేదంటే మందాగి ఎవడన్నా పోతాడా? ఒక్కరిని చూపించండి మీరు.
అదే మీ చర్చిల ముందు 100 మంది కోడికి వస్తారు, 100 మంది బోనాలు ఎత్తుతున్నారు, లేదంటే 100 మంది కొబ్బరికాయలు అది కొడుతున్నారు. తప్పే సార్. ఇది మా గొప్పతనం అని చెప్తాం. అది తప్పు సార్. ఇది గొప్పతనం అని చెప్తాం. అది తప్పేనండి. అది అసలు క్రైస్తవుల్లో లేని ఆచారం అండి. కానీ అందొక మాట అన్నారు, మా హిందువుల్లో అక్కడికి వెళ్తారు అని చెప్పి. మంచిదే, చాలా క్రమంగా ఉంటారండి. స్వామీజీలు కావచ్చు, దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, మాల తీసుకున్న వాళ్ళు కావచ్చు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు అలాగా. ఇప్పుడు కూడా దీక్ష మా హిందుత్వంలో ఈరోజు సోమవారం అండి, సోమవారం వస్తే ఒక పొద్దులు ఉంటారు, నాన్ వెజ్ తినరు, మందు ఆగరు, లేదంటే శనివారం కూడా అట్లే ఒక్కొక్క రోజు సంవత్సరానికి ఒక రోజు అదేదో పేరు పెట్టుకుంటారు, డిసెంబర్ నవంబర్ మంత్ లో చేస్తారు. ఏం పేరు అది? ఏం పేరు అండి? క్రిస్మస్ పెట్టుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారండి? మా హిందుత్వం పేరు మీద మేము ప్రతి నెలలు పండగల పేర్ల మీద 1000 మందికి భోజనాలు చేస్తాం, మా ఫ్రెండ్స్ ని పిలిపించుకుంటాం, వాళ్ళకి మర్యాద చేస్తాం. మా సంస్కృతి సాంప్రదాయాలు గొప్పదనాన్ని చేసి కనబడుతున్నాయి సార్. మా చేసే ఎందుకు ఇంతగా కనబడట్లేదంటే అండి, చేసి కనబడకుండా చెయ్యమన్న దేవుడు అండి. నీ కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. దొంగలు ఎవరన్నా ఉంటే ఎడం చేస్తే ఇస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మేమేంటో ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు, ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు అన్నాడు. కాబట్టి మేము చేసి చాలా వరకు మరుగైపోయినాయి. చేస్తేనే కదా కనబడకుండా, చేస్తేనే కదా. ఏమీ చేయలేదండి. మదర్ తెరీసా ఇంత చేసింది ఏ దేవుని బట్టండి? ఏ దేవుని బట్టండి? ఏంటి అనాథాశ్రయాలు అని చెప్పి ఏ గ్రంథాన్ని బట్టి పుట్టుకొచ్చాయండి? ఒకసారి అండి, ఇలా విధవరాలని అనాథ పిల్లల్ని చేరదేవడం అనేది ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ అండి? ఒకసారి అడుగుతున్నాను సార్. అంటరానితనం అనేటువంటిది ఈ గ్రంథంలో ఉందా సార్? అంటరానితనాన్ని తుడిచేసింది ఏ గ్రంథం అండి? అక్షరాస్యతను తుడిచేసింది ఏ గ్రంథం అండి? చెప్పండి. బాల్య వివాహాలను తుడిచేసింది ఏ గ్రంథం? తుడిచింది ఏ గ్రంథం? తుడిచింది ఏ గ్రంథం అండి? సతీ సహగమనాన్ని తుడిచిందే గ్రంథం అండి. అన్ని బైబిల్ గ్రంథమే. మరి ఆ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాళ్ళు ఈ భూమి మీదకి, భారతదేశం మీదకి రాకపోయి ఉంటుంటే సార్, ఈ రోజున నా తండ్రికని చచ్చిపోతే మా తండ్రి గారి చిత్తులో మా అమ్మగారు కూడా ఎక్కి చచ్చిపోవాల్సిన అవసరత సార్. మీరు సతీ సహగమనాన్ని ఆపిరని మీరు అంటున్నారండి. ఈ దేశంలో మహిళలకు కూడా సర్వ సమానమైన హక్కులు ఉండాలని చెప్పింది, పోరాడింది మేం కదా సార్. సావిత్రిబాయి లాంటి వ్యక్తులు కదా మాట్లాడారు, పోరాడారండి. మన భారతదేశంలో హైందువులు కూడా చాలా మంది చాలా మంచి పనులు చేశారు. కానీ చాలా భయంకరమైనటువంటి ఆచారాలని కొట్టివేయడంలో క్రైస్తవం యొక్క పాత్ర పోషణ ఉంది భారతదేశంలో అంటున్నాను సార్. లేదంటే అడగండి, అస్తమాట్లు రాధా మనోహర్ దాస్ గారు గొర్రు 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 అంటమే తప్ప, మనం చూడండి రాజమండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరో ఇంటి ముందు సిలువు పెట్టుకుంటే అమ్మ నా బూతులు తిట్టేశారండి. ఎవరన్నా ఏ క్రైస్తుడైనా సరే మీ ఇంటి ముందు ఏదైనా హైందవ సంబంధమైన విగ్రహాలు ఉంటే ఎవరన్నా తిడతారండి? ఒకవేళ తిడితే మీకు బాధ అనిపించదా సార్? బాధ అనిపించదండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అంత దారుణంగా మీ నిర్ణయాలు పద్ధతిలో ఉన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అంత భయంకరంగా తిట్టబట్టే కదండి క్రైస్తువుల్లో కొంతమంది తట్టుకోలేక మీ దేవతలైనా మీ దేవుళ్ళైనా దూషిస్తున్నారు. ఇంతకు ముందు ఉందా సార్? ఆ వ్యక్తి అంతగా దూషిస్తున్నాడు కాబట్టి తట్టుకోలేక కొంతమంది మీ మతంలోనికి. ఈ రోజు క్రిస్టియానిటీ ఇంత విచ్చలవిడితనంగా హైందవ ధర్మాన్ని వేధిస్తుంది, లేదంటే క్రిటిసైజ్ చేస్తుంది అంటే మా యొక్క గొప్పతనం అనే చెప్తాం. వేధించట్లేదండి. 80% వేధిస్తున్నారు సార్. 80% మంది ఉన్న హిందువుల్ని కేవలం 20% మంది ఉన్న క్రిస్టియానిటీ కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, కలిసి ఈ రోజు విచ్చలవిడిగా డామినేట్ చేయడం, ఆ రకంగా మాట్లాడు. నిజంగా మీ గ్రంథాలన్నీ అంత పరిశుద్ధంగా మీరు ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం లేదండి. మాలాంటి వ్యక్తులే స్వయంగా మీ దగ్గరికి వస్తారు కదా, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా. ఏం పద్ధతులు అండి? క్రిస్టియానిటీలో ఉన్న పద్ధతులు ఏంటి? ఒక చెరువులో ఇట్లా ముంచి ఇట్లా పైకి వెళ్తే ఆ వ్యక్తి పరిశుద్ధుడు అయిపోతాడా? నేను పొద్దున మటన్ తింటానండి, బాత్రూమ్ పోక ముందరే నేను స్నానం చేసేస్తే నేను మంచోడిని అయిపోతానా? ఇలా ఒక టాబ్లెట్ వేసుకుంటే జ్వరం పోతాదా అన్నట్టు ఉంది మీరు. అవును, ఏంటది? ఇలా ముంచి ఇలా లెగితే వ్యక్తి అంటాడు రక్షణ పొందుతుందా? ఏస్తున్నామా తుచ్చ అంటాడు. అప్పటికే వాడు అసలు 2 కాళ్ళు పని చేయనోడు వాడు 100 మీటర్ రన్ చేస్తాడు. సార్ క్రైస్తవ్యంలో ఇదేం పద్ధతి సార్? ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? క్రైస్తవ్యంలో రియల్ హీరోస్ ఉన్నారు, ఫ్రాడ్స్టర్స్. అసలు హీరోసే లేరు అంటుంటే మళ్ళీ మీరు రియల్ హీరోస్ చెప్పండి సార్. మీ హీరోలు ఎవరో చెప్పండి, మీ గ్రంథాల యొక్క గొప్పతనం ఏందో చెప్పండి, పాస్టర్ల యొక్క గొప్పతనం ఏందో చెప్పండి. పాస్టర్లలో హీరోస్ గురించి చెప్పండి ఏమని సార్? ఒకటే సార్ హీరోస్ లేకపోతే ఎవరు హీరోస్? హీరోస్ లేకపోతే ఎవరు హీరోస్ అంటారు? హీరోస్ లేకపోతే చెప్పండి. పాస్టర్స్ లో నీతి లేకపోతే, పాస్టర్లు అందరూ చెడ్డోళ్ళు ఉండుంటే ఈ రోజున క్రైస్తవ్యం అనేది ఆదిలోనే ముగింపుకు వచ్చేది. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే, ఒకానొక సందర్భంలో కేవలం ఒక మెసేజ్ ద్వారా 2 దేశాల యుద్ధాలు ఆపిన వ్యక్తుల్ని ఈరోజు మీరు ఏ రకంగా హేళన చేస్తున్నారండి? ఇదే జాన్ పాల్ అనే వ్యక్తి కేపాల్ని ఏ రకంగా విమర్శించినారో తెలుసా మీకు? ఎవరండి? ఇదే జాన్ పాల్ అనే వ్యక్తి, ఇదే ఏదో గ్లోబల్ ప్లీజ్ అంబాసిడర్ అని చెప్పుకునేటువంటి కేపాల్ని ఏ రకంగా మాట్లాడిందండి?
ఇదా మీ సంస్కృతి, ఇదా మీ సాంప్రదాయం? అదే అంటున్నాను సార్, ఒక పాస్టర్కి ఐక్యత లేకపోవడం వల్ల కూడా మీ దగ్గర మేము మాటలు అనిపించుకుంటున్నాం సార్. రైట్ సార్, మీ పాస్టర్లలో హీరో ఎవరంటే చెప్పడానికి ఇంతసేపు పట్టింది మీకు. నేను చెప్తున్నా సార్, మా దాంట్లో ఒక్క హీరోలు కాదు, కోటి మంది హీరోలు ఉంటారు. నేను చెప్తా, మా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి వేల సంఘాలు ఉన్నాయి, కోటి మంది మనుషులు ఉన్నారు. నేను చెప్తా, మీ పాస్టర్లలో హీరో ఒక్కటి చెప్పండి. 2 minutes టైం ఇవ్వండి. 5 minutes ఇస్తా. కేఏ పాల్ జోకర్ కాదు సార్, చాలా మంది అనుకుంటున్నట్టు. కేఏ పాల్ అనేటువంటి మహా గొప్ప సేవకుడు అండి అని మీరు మూలంగా. కేఏ పాల్ అనేటోడు అసలు వాడు మనిషే కాదు, మళ్ళీ మాట్లాడేస్తున్నారు. చూపియాలా మీకు ఆ విజువల్? ఆయన వ్యక్తిగతమైన విషయం సార్. నేను అన్న సార్ కేఏ పాల్ గారిని, కేఏ పాల్ దేవుని సేవకుడు సార్, చాలా బలమైన పరిచయం చేశారు. ఇంకొక పాస్టర్ దొంగ లెక్క ఎందుకు ఈ రోజున ఆయన ఒక జోకర్ గా చూస్తున్నారు కానండి, కొన్ని లక్షల మంది ఆయన స్పీచ్ కోసం ఎదురు చూసేవారు సార్. కొన్ని వందల దేశాల ప్రెసిడెంట్స్ ఆయన కొరకు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి సార్. కొంతమంది యొక్క పనులను బట్టి ఆయన యొక్క జోకర్ గా అవ్వచ్చు, కానీ కేఏ పాల్ ఎప్పుడో కూడా దొంగ సాగు కూడా అనడానికి ఏ సాగు కూడా సరిపోడు సార్. మరి ఎందుకు జాన్ పాల్ గారు ఎందుకు సార్ ఆయన వ్యక్తిగత విషయం సార్. మీరు ఆయన కూడా పాస్టర్ కదా, మీరు కూడా పాస్టర్. మాకు లేదండి ఐక్యత లేకండి, మీతో మేము అనిపించుకుంటున్నాం సార్. ఐక్యత లేక మేము ఏం చెప్పమంటారు? ఎందుకన్నా హేమంత్ గారు, మీరు క్రిస్టియానిటీ తీసుకోవడం ఎందుకు, ఐక్యత లేదని బాధపడడం ఎందుకు? రండి, మీరు ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నా మిమ్మల్ని. రామాయణం చదివారు ఎప్పుడన్నా? కాదు, రామాయణం దాని గురించి మాట్లాడదాం. మీరు మహేంద్ర గారి కంటే, క్రాంతి గారి కంటే చాలా స్మూత్ గా ఉన్నారు, కానీ మీరు స్మూత్ కాదని నాకు అర్థమైంది. నేను మొదట అదే చెప్పిన కదా, నేను కనిపించేంత ఫేర్ కాదని చెప్పిన కదా. సరే, ఇంకా 6 గంటలు అయితే దయచేసి మీరు ఇక్కడ నుంచి 10 గంటలు మాట్లాడమన్నా మాట్లాడతాను. 7 గంటల ప్రసంగం చేసిన రోజులు ఉన్నాయండి. అదండి, మీరు కేఏ పాల్ జోకర్ కాదు సార్. వ్యక్తిగతంగా కొంతమంది ఆయన మీద ద్వేషాల్లో లేదంటే ఏదైనా. అరే సార్, కేఏ పాల్ జోకర్ అని మేమంటలేం సార్, మీ పాస్టర్లే. ఐక్యత లేక సార్, ఐక్యత లేకండి. తీర్పు తీర్చుట నీ పని కాదు, తీర్పు తీర్చకుడి అన్నాడండి నా దేవుడు నా బైబిల్లో. తీర్పు నేను తీరుస్తాను, కానీ సేవకులుగా చాలా మంది తీర్పు తీర్చేస్తున్నారండి. వాడు అలాంటి వాడు, వీళ్ళు అలాంటి వాడు. వాక్యం చెప్తుంది, జాగ్రత్త పడండి, నా పేరట తోడేళ్ళు వస్తాయి, గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేలు మీ వచ్చుకొస్తాయి, జాగ్రత్త పడన్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ సేవకుని విమర్శించమని కానీ, దూషించమని కానీ, తప్పు పట్టమని ఎక్కడ అనలేదు. తీర్పు తీర్చొద్దన్నాడు. నిజంగా తీర్పు తీర్చడం అనేది దేవుడి ఉద్దేశం అయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడానికి ఇష్టపడినటువంటి ప్రయత్నించిన ఒక అపోస్తుల్ని బయట పెట్టడం క్రీస్తుకు పెద్ద విషయం కాదండి. వాడు మోసం చేస్తాడని తెలిసినప్పటికీ ఆయన మాత్రం బయట పెట్టలేదు సార్. తీర్పులో చూసుకుందాంలే అని వదిలేసాడండి. కానీ ఐక్యత లేదు సార్ మాలో, చెప్తున్నాం కదా సార్. ఐక్యత లేక ఈ రోజున మీ మధ్యన ప్రతిరోజు దోషణ కాదు, సబ్జెక్ట్ లేక అని అంట నేను, మీ మెదడులో మేత లేక అంట నేను. రాధమనోహర్ దాస్ గారు చెప్పేది 100% మేత ఉందో లేదో ఒకసారి రాధా మనోహర్ దాస్ గారిని కూర్చోబెట్టి, కేవలం ఒక బైబిల్ని క్షుణ్ణంగా 2 సార్లు పరిశీలించిన మీరే ఈ రకంగా మాట్లాడితే, అన్ని వేదాలు చదివి, అన్ని గ్రంథాలు చదివి, అన్ని పురాణాలు, ఇతిహాసాలు మేము చదువుకున్న వ్యక్తులం మేమెంత మాట్లాడాలండి? ఒకటే, రాధా మనోహర్ దాస్ గారి కండిషన్ మీరు ఓకే అంటే ఇప్పుడే కూర్చుందాం. మీ పూర్వీకులు ఎవరో చెప్పండి, మీరు సరిపోతుంది కదా. పూర్వీకులు మీ అమ్మ నాన్నలు ఎవరు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు చెప్పండి, మీరు సరిపోతుంది. ఇప్పుడు అవతల నాతో మాట్లాడడానికి పూర్వీకులతో సంబంధం లేదని నేను అంటానండి. అరే అది ఆయన కండిషన్ సార్. ఆయన ఏమంటాడంటే ఆయననే డూప్లికేట్, ఆయన నాతో నేను మాట్లాడతాడు. ఏంటి, నేను అదే చెప్తున్నాను సార్. టెన్నిస్ బాల్ పెట్టుకుని ఆడతానంటే తను టెన్నిస్ బాల్ గేమే. IPL కి చూడడానికి వెళ్ళారు, టెన్నిస్ బాల్ తో మాటికి IPL మరి చెప్పండి, టెన్నిస్ బాల్ తో ఆడితే మీరు 1000 టికెట్ కొంటారా? ఏ బాల్ తో ఆడాలి? లెదర్ బాల్ తో ఆడాలి. లెదర్ బాల్ తో ఆడమానండి. బౌండరీకి బయట ఉండి నేను ఆడతాను రండి, ఎవరన్నా దమ్ముంటే 6 కొట్టంటే నేను వేసేటువంటి యార్కర్కి బౌన్సర్కి అంటే కూర్చొని నేను వేస్తాను, సమాధానం చెప్పమానండి. నేను క్రికెట్ పోయినా సార్ బైబిల్లో బైబిల్లో సవాల్ ఇస్తున్నానండి. బైబిల్లో ఏ వచనాన్నైనా సరే తప్పుగా రుజువు పరిస్తే అప్పుడు చూడండి సార్, రమ్మానంటే రుజువు పరచడం. బైబిల్లో ఉన్న వచనాలన్నీ తప్పే అంటాడు ఆయన. ఏంటి, పచ్చకామరులు ఉన్న వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. మరి ఆయన అలాగ అయిపోయాడు పాపం. ఆయనకి మతి బాగుంటలేదేమో అని అనుకుంటుంటాను కొన్నిసార్లు.